నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. కూటమి దెబ్బకు వైసీపీ కుదేలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేనంతగా దెబ్బతిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ అలాగే కళ్యాణ్ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు పలువురు కీలక నేతలు వైసీపీని వీడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో కొందరు టీడీపీ గూటికి చేరతారని తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ ఖాళీ అవుతోందా, పార్టీపై జగన్ పట్టు చేజారుతోందా? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. సహజంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళటం కామన్గా జరుగుతూ ఉండేటువంటి అంశం. కానీ అటువంటి నేతలు కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు, వారు కూడా పదవులకు రాజీనామా చేసి వెళుతున్నారు అని అంటే అసలు పార్టీలో ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత జగన్ దీనికి సంబంధించి దృష్టి పెట్టట్లేదా? లేకపోతే వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయట్లేదా? లేకపోతే వెళ్ళేటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోనివ్వండి, ఉన్నటువంటి వాళ్ళతోనే మళ్ళీ ఒక సైన్యాన్ని మనం తయారు చేసుకొని 2029 ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధమవుతామో మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుదామనేటువంటి ఆలోచనలో ఉన్నారా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు నేతల బాగోతాలు కావచ్చు, లేకపోతే వారి వ్యక్తిగత అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి పార్టీ ప్రతిష్ట ప్రజల్లో మొన్నటి వరకు ఎంతో కొంత ఉన్నటువంటి సానుభూతి కాస్త అది కూడా మాయమైపోయిందా అనేటువంటి చాలా వరకు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు మిగతా వారు కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్తో సహా వారు కూడా బయటకు వచ్చి అయితే బాహటంగా చెప్తున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం, దీనికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు, అలాగే శరత్ చౌదరి గారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు, అలాగే విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు మరి కాసేపట్లో వారు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. పరిణామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే ఉన్నటువంటి వాళ్ళే మన వాళ్ళు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వదిలేద్దాం, సో పదవులకు ఆశపడిపోతున్నారంటే అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు అని అంటే, సరే అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే వేరే అంశం అనుకోవచ్చు. కానీ పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా రాజీనామా చేస్తున్నారంటే అది పార్టీ మీద వ్యతిరేకత, లేకపోతే పార్టీ కంప్లీట్గా ఖాళీ అవటం కాదు, మాయం అవ్వటానికి సిద్ధంగా ఉందనేటువంటి ఒక ఇండికేషన్స్ వీళ్ళ ద్వారా వెళ్తున్నాయనేటువంటి కొన్ని ప్రశ్నలు ఏం చెప్తుంది వైసీపీ? ఇప్పుడు గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 67 మంది శాసనసభ్యులు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను తీసుకోవడం జరిగిందండి. పార్టీకి ఏమైనా అయిందండి? నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏ పార్టీ అయినా అది మామూలే. కానీ పార్టీ ఎప్పుడు శాశ్వతం కార్యకర్తలు కింద ఉన్న కార్యకర్తలు ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెక్ చేయదర్రు. ఈ రోజు ప్రాంతీయ పార్టీలు ఇంత పటిష్టంగా ఏ రాష్ట్రంలో అయినా ఉంటున్నాయి అంటే కింద ఉన్న కార్యకర్తల బలమేనండి. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది వెళ్ళడం రావడం జరుగుతూనే ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవలేదా? కానీ ఏంటంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 పథకాలను అమలు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అవి అమలు చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయ జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఇప్పుడు యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ గారు ఒక్కళ్ళే ఇది తప్ప కర్రి పద్మశ్రీ గారి గురించి నాకన్నా ఎక్కువ రవికిరణ్ గారికి తెలుసు. అలాగే బేదా మస్తాన్రావు గారు అదే తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు వాళ్ళ నాన్నగారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యి చనిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆ పార్టీ నుంచి వచ్చిన 3 వ్యక్తులు మళ్ళీ ఆ పార్టీలోకే వెళుతారు. అంటే 2 వ్యక్తులు రవికిరణ్ గారు కర్రి పద్మశ్రీ గారి గురించి చెప్పాలి ఆయనే, ఎందుకంటే కాకినాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నాకు తెలుసు విషయం. కానీ ఆయన చెప్తేనే బాగుంటుందని చెప్పి ఆయనకి చెప్తున్నాను నేను. యాక్చువల్ గా మా పార్టీ నుంచి వెళ్ళిన ఏకైక వ్యక్తి అయితే మోపిదేవి వెంకటరమణ గారు మాత్రమే. అలాగే ఏదో రమేష్ గారు వీర విధేయులు కదా మోపిదేవి వెంకటరమణ. సో ఆయన ప్రస్థానం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అంతకుముందు ఉన్నటువంటి కేసుల అంశం కావచ్చు, తర్వాత రోజులు ఎక్కడా కూడా వారు
పార్టీకి సంబంధించి మాట్లాడారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ఇతర నేతలు మాట్లాడినట్లుగా అగ్రెసివ్గా మాట్లాడలేదు. అంటే మోపిదేవి వెంకటరమణ ముందుగానే అన్నీ గ్రహించారు. అటువంటి సీనియర్ నేత వెళ్ళిపోతున్నాడు అని అంటే అసలు పార్టీకి సంబంధించి మూలాలు కూడా మాయమైపోబోతున్నాయి అనేటువంటి ఇండికేషన్ వెళ్ళినట్లుగా మోపిదేవి ఒక్కడు వెళ్ళిపోవడంతోనే ఇండికేషన్ ఇచ్చినట్లుగా అయిపోతుందని కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. వాస్తవం కాదు అది? ఏం కాదు సార్, ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం అనేది క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొన్న ఎన్నికలకు ముందే 2024 ఎన్నికల్లో రేపల్లి సీట్ ను ఆయన ఆశించడం జరిగింది. ఆ సీట్ ని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ఈయన సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక ఆస్పెక్ట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సరే అక్కడ గౌడ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి 2014లోనూ మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోయారు, 19లోనూ ఓడిపోయారు. సరే మనం మత్స్యకార సామాజిక వర్గానికి ఇవ్వడం కన్నా గౌడ సామాజిక వర్గానికి ఇచ్చి ఈయన ఎలాగో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కదా, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు, ఇంకా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లొచ్చు అని ఏకైక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈయన ఏంటంటే నేను నా నియోజకవర్గ రాజకీయాల్లో ఉండాలి అనే ఉద్దేశంతో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన క్లియర్ గా కూడా నన్ను చెప్పడం జరిగింది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ స్పేస్ అది బయటికి చెప్పేటువంటి రీజన్ అంతర్గతంగా పార్టీకి అందినటువంటి సమాచారం ఏంటి? మోపిదేవి వెళ్ళిపోవడానికి సంబంధించి రెగ్యులర్ గా వెళ్లేటువంటి నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్తున్నారు. వాస్తవంగా ఎన్నికల ముందే ఆయన సీట్ ఇవ్వలేదని చెప్పి ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారండి. అప్పుడే వెళ్ళిపోదామనే ప్రయత్నాలు కొన్ని చేయడం జరిగింది. కానీ ఏంటంటే అటువైపు నుంచి అనగారి సత్యప్రసాద్ గారు అడ్డుకోవడం కానీ జరిగినాయి. ఆ పార్టీలో ఉండిపోయారు. ఈ రోజు నాకు కూటమి అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామనే ఏకైక ఉద్దేశంతో ఎవరు వస్తారంటే వాళ్ళని తీసుకుంటున్నారు. దాంట్లో మోపిదేవి వెంకటరమణ గారు పడ్డారు, ఆయన ట్రాప్ లో వెళ్తున్నారు. రేపొద్దున ఆయనకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు రేపల్లి కాన్స్టిట్యున్సీలో అనగాని సత్యప్రసాద్ గారికి కాకుండా మళ్ళీ ఎమ్మెల్యేగా మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చే అవకాశం ఆయన ఉందంటారా సార్ మీరు? పార్టీ మారాలనేటువంటి ఒక ఆలోచన రావటమే దీనికి సంబంధించి. సరే ఏ పదవులు ఇస్తారు ఏంటి అనే విషయాల సంగతి పక్కన పెడితే ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం, పార్టీ మారాలనేటువంటి ఆలోచన రావడం సరే మామూలుగా మీరు అన్నట్లు ఇందాక పద్మశ్రీ గారు కావచ్చు, లేకపోతే బేదమస్తానరావు కావచ్చు, వీళ్ళ సంగతి పక్కన పెడితే మోపిదేవి వెంకటరమణ లాంటి వారు కూడా పార్టీ మారారు అని అంటే చాలా వరకు కార్యకర్తలు కూడా ఒక అంతర్మదనం ఏంటి, ఏం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారండి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. నేను అలా వెన్నుపోటు పొడిచే మనిషిని కాదు అని క్లారిటీ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మీకు రమేష్ గారు మీరు సీనియర్ నేతలు రాజకీయాల్లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రానికంతా పార్టీ మారినటువంటి సందర్భాలు లేవా? చూద్దాం రాజకీయాల్లో ఏదైనా చెప్తున్నానండి. కొంతమందికి నైతిక విలువలు లేవు, దానికి ఆ నైతిక విలువలు లేని వ్యక్తిగా మనం మోపిదేవి వెంకటరమణ గారు అనుకోవడమేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందండి? ఆయన 2014లో ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు. ఓడిపోయిన ఎమ్మెల్సీని చేసి రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చి ఆయన గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకంటే పెద్దగా ఏమన్నా చేయగలరండి? ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ అటువంటి విధేయుడు కూడా ఇమీడియట్ గా మారడానికి గల రీజన్ ఏంటా అనేది కదా ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్న. వెళుతూ కూడా ఒక ఇద్దరిని వారు తీసుకొని వెళుతున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా మాట్లాడదాం దీనికి సంబంధించి. రమేష్ గారు రైట్ గా టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు శరత్ చౌదరి గారు వారితో కూడా మాట్లాడదాం. శరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పార్టీలోకి రావాలనుకునేటువంటి వారు ఎవరైనా సరే రాజీనామాలు చేసి రావాలనేటువంటి రూలు, దానికి వచ్చినటువంటి అమోఘమైనటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినటువంటి గురి కూటమి గురి తప్పకుండా కొట్టింది. మొత్తం పార్టీని ఖాళీ చేయడం కాదు, కంప్లీట్గా మాయం చేసేటువంటి ఇదిలోనే కూటమి టార్గెట్ చేసింది అనేటువంటి విమర్శలా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కింద చూస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకోవడానికా, లేకపోతే రాజ్యసభలో కూడా మనకు మెంబర్స్ పెరుగుతారులే కూటమికి అనేటువంటి ఒక టార్గెటా ఏంటి, ఎలా చూడాలి దీన్ని? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎక్కడా కూడా మనకి నాయకుల కొరత అయితే లేదండి. అత్యధిక మెజారిటీ తోటి 164 సీట్లతోటి ఇక్కడ లోక్సభలో 19 సీట్లతోటి మనకి కంప్లీట్ దీంతో ఫామ్ అయింది 21 సీట్లతో. సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు 2014లో కావచ్చు, 2014లో కొంతమంది పార్టీలు మారారు, 2019లో కూడా కొంతమంది పార్టీలు మారారు.
కానీ ఎక్కడా కూడా రిజిగ్నేషన్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వరకు ఎక్కడ జరగలేదు. ఉమ్, ఇప్పుడు పార్టీలో సభ్యులు కావాల్సినంత మంది ఉన్నారు. ఉమ్, పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 4 తర్వాత ఈ 75 రోజులు 80 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బయటకి వస్తున్న సంచలన విషయాలు కావచ్చు, ఏమేం జరిగినాయి గత ప్రభుత్వంలో అని, అంటే ప్రతి లీడర్ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు కదండి. అవును. ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి గారు పనిచేసే టైంలో చీఫ్ మినిస్టర్ గా ఆయనని అడ్డం పెట్టుకొని ఎన్నో అవినీతి కుంభకోణాల్లో గాని వీటన్నిటిలో గాని బ్యాక్ ఎండ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 నుంచి 2024 వరకు ఇక ఎన్ని చేసి ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే నాయకులంతా కీలుబొమ్మల్లాగా అయిపోయారండి. వైఎస్ఆర్సీపీలో ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ఒక మొనోపోలీ అనేది ఒకటి మాత్రమే ఉంటది. అందులో ఓన్లీ 4-5 మాత్రమే కీలక పాత్ర వహిస్తారు. ఒక వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కావచ్చు. అంటే పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి శరత్ గారు? చాలా మందిలో ఉన్నటువంటి ఒక క్యూరియాసిటీ ఏంటంటే మరొక 3 సంవత్సరాల వరకు కూడా పదవులు ఆ స్థాయిలో చట్టసభల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా త్యాగం చేసి పార్టీలోకి రిజైన్ చేసి వస్తున్నారు అని అంటే ఎవరైనా కోరుకునేది రాజకీయాల్లో దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పదవుల్ని కోరుకుంటూ ఉంటారు. సో అటువంటి పదవుల్ని కూడా త్యజించి వారు పార్టీలోకి వస్తున్నారంటే వారు చెప్పేటువంటి రీజన్ ఏంటి? అంటే బహిరంగంగా ఓవరాల్గా అని చెప్పకపోయినా సూచాయిగా 1-2 వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చెప్పే రీజన్ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళకి ఆ పార్టీ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, పైగా పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను కనీసం పట్టించుకోకుండా ఉండటం, కనీసం అపాయింట్మెంట్లు కానీ ఏది ఇవ్వకపోవడం. గత 2 నెలల్లో ఒక్క లీడర్ను కూడా, అంటే గెలిచిన వాళ్ళని కలవలేదు, ఇంకా గెలవని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా వేరే విషయం. కనీసం కలిసే పరిస్థితి లేకపోవడం. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయన గత 2 నెలల నుంచి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే మధ్యలో ఒకసారి కావాలా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాకా వెళ్ళగలిగారు. ఆయన దాటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇప్పుడు వరకు వెళ్ళలేని పరిస్థితి. సో మోపిదేవి వెంకటరమణ గారు అంత విశ్వాసమైన మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి, తన కేసుల్లో సహనిందితుడుగా ఉన్న మనిషి కూడా బయటికి వస్తున్నాడు అని అంటే వాళ్ళలో ఏ విధంగా ఈ ప్రాబ్లం అనేది అధినాయకుడికి నాయకులకి మధ్యలో ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చండి. ఒక సాన్నిహిత్యం లోపం కావచ్చు, ఒక ట్రాన్స్పరెన్సీ కావచ్చు, అన్ని విశ్వాసం కోల్పోవటం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. పైగా రాష్ట్రంలో ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో కూటమి ప్రభుత్వానికి, ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా విష ప్రసారాలు చేస్తూ ఇంకా అలానే పబ్బం గడుపుదాం అనుకునే వాళ్ళ థాట్ ప్రాసెస్ ను కూడా కొంతమంది నాయకులు ఇంకా స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు వైసీపీలో. అందుకని అరే ఇంక వీళ్ళు ఇంకా ఎప్పటికీ మారే పరిస్థితుల్లో లేరు, నాయకుల్ని వినకపోగా ఓన్లీ సోషల్ మీడియా మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉన్నారు, వీళ్ళు ఎప్పటికీ వినరు అనే దాంతో బయటకు రావడం జరుగుతుంది ఎక్కువగా. రైట్. ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. రవికిరణ్ గారు నమస్తే. రవికిరణ్ గారు వినిపిస్తుందా? ఎస్. వస్తున్నటువంటి నేతలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి నేతలు కూటమిలోకి, సరే ఏ పార్టీలోకి వెళ్తున్నారన్నా కానీ ఏ పార్టీలోకి వెళ్ళినా కూటమిలోకి వచ్చినట్టే లెక్క. కొంతమంది నేతలకు సంబంధించి కూడా రమేష్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నేత రవికిరణ్ గారే చెప్పాలి దానికి సంబంధించి అని. ఏంటి వచ్చేవాళ్ళు ఏం చెప్తున్నారు దాదాపుగా? అంటే జాతీయ స్థాయిలో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారా, లేకపోతే నియోజకవర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారా? భారతీయ జనతా పార్టీని ఇప్పటి వరకు సంప్రదించినటువంటి వాళ్ళు ఎవరు పార్టీ నుంచి బయటకు వచ్చి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మురళి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత నేతలు, పార్టీలు మారటం సర్వసాధారణం అయిపోయింది. ఇంకా దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా రాష్ట్రాల్లో ఇది కనీసం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న వాళ్ళు రాజీనామా కూడా చేయకుండా పార్టీలు మారిపోయి, అలాగే మంత్రి పదవులు తెలంగాణలో కూడా చూసాం మనం. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా 2014 నుంచి 2019 ఏపీలో కూడా చూసాం. 23 మంది వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు టీడీపీ నుంచి వస్తుంటే నువ్వు పదవులు రాజీనామా చేసి రమ్మంటే అప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వచ్చి వైసీపీలోకి వచ్చారు.
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, చూసావా నా విలువలు విశ్వసనీయత, నా పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాలి, నేను పెట్టించిన ట్రెండ్ ఇది అని చెప్పి అని చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఓహో అదే బహుశా అదే నిజమేమో అనుకున్నాం. అయితే ఆ తర్వాత ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యాక ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో 13 జూన్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, వాళ్ళ పేపర్లో వచ్చిన సాక్షిలోనే ఏమన్నారంటే, ఎవరైనా మా పార్టీలోకి చేర్చుకోవాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే అనుమతిస్తాం, లేకపోతే అలా చేస్తే నాకు చంద్రబాబు నాయుడికి తేడా ఉంది అన్నారు. ఓహో మళ్ళీ అనుకున్నా, ఓహో మళ్ళీ ఇది సూపర్ డైలాగ్ అనుకున్నాం. తీరా చూస్తే ఏం చేశారంటే, టీడీపీ నుంచి 4, అలాగే జనసేన నుంచి 1, ఈ 5గురిని వైసీపీ పార్టీ పేరు ఏదైనా పెట్టచ్చు, మేము అనుబంధ సభ్యులుగా పెట్టుకున్నాము, పూర్తిగా చేర్చుకోలేదు అని చెప్పచ్చు. బట్ ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా వాళ్ళే ఉన్నారు, 5గురే ఉన్నారు కదా. సో మన అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి విలువలు విశ్వసనీయతలు అంతా నీరు గారిపోయినాయి. రాజీనామా చేయకుండా కూడా తీసుకున్నారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత, ఎన్నికల తర్వాత వస్తున్న పరిణామాలు ఇంకా దారుణమైన పరిణామాలు. ఏ రకంగా ఆ పార్టీలో మహిళల పట్ల ఉన్న గౌరవం కావచ్చు, లేకపోతే ఇంకా ఎంత తక్కువ మాడకుండా అంత మంచిది, ఎంత జుగుప్సాకరమైనటువంటి వీడియోలు కావచ్చు, సమాజంలో మనం మాట్లాడినటువంటి విధంగా ఆ పరిస్థితులు ఆ పార్టీలో మహిళల పట్ల నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద సన్నగిల్లుతున్నటువంటి నమ్మకం. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే సాక్షి ఛానల్లోనే, వాళ్ళ సొంత ఛానల్లోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు కేఎస్ఆర్ లైవ్ షోరు ఓపెన్ గా చెప్తున్నారు, మా పార్టీ పరిస్థితి అయిపోయింది, మా పార్టీలో ఒక సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన వల్ల పార్టీ నష్టపోయిందని ఓపెన్ గా వాళ్ళ సొంత ఛానల్ చెప్తాడు. మొట్టమొదటి మేము ప్రతిపక్షంలో సకల శాఖ మంత్రి అయిన సజ్జలవారిని అంటే మమ్మల్ని తిట్టిపోసేవారు వైసీపీ వాళ్ళు. ఏం మాట్లాడతారు, అందరు మంత్రులు వాళ్ళ పని చేసుకుంటున్నారు, సకల శాఖ మంత్రి ఎవరు వస్తారు అని అన్నారు. ఇలాంటిది ఈ రోజు ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి వాళ్ళ సొంత ఛానల్లోనే చెప్తున్నారు. అంటే ఆ పార్టీలో నాయకత్వం పట్ల నమ్మకం పోయింది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు, మా నాయకత్వం అందుబాటులో ఉండలేదు, కోటరీ తయారయ్యారు, అక్కడ 2-3 వ్యక్తులు తయారయ్యారు, ఎవరు ఇంటరాక్ట్ ఎవరు కార్యకర్తలు. సో ఓవరాల్ గా ఏమవుతుందంటే గత 70-75 రోజులుగా పార్టీ అస్తిత్వానికే పెద్ద ప్రశ్నార్థకమైన పరిస్థితులు నెలకొని నాయకులు కూడా అక్కడ ఉండే పరిస్థితి కనపట్టలేదు. అందుకని ఈ రోజు చూడండి, ఉమారెడ్డి వెంకటేశ్వర అంటే ఏంటి, పార్టీకి బ్యాక్ బోన్. వారు అల్లుడు రోసయ్య గారు, అతను రాజీనామా చేసి వెళ్ళిపోయారు, సొంత మనుషులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మోపిదేవి వెంకటరమణ గారు, నేను ఆశ్చర్యపోయాను యాక్చువల్ గా. ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తి, సహనిందితుడు, ఆయన కోసం రాజీనామా కూడా చేశాడు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తికి కూడా తన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు, మంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీ కూడా చేశారు. ఓడిపోయిన వ్యక్తికి ఎంత చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఉండట్లేదు ఏంటి, ఆయనతో పాటు సహనిందుడు జైలు పేరు కూడా ఉండట్లేదు ఏంటి అంటే అదే పరిస్థితి. తను నమ్ముకున్నటువంటి తన మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి అతని మీద అచంచలమైన విశ్వాసం ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు కూడా ఆయనతో ఉండే పరిస్థితి లేదు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, నాయకత్వం లేమి ప్రస్ఫుటంగా కనబడుతుంది. సరే, ఇంకొంతమంది రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రతినిధి రమేష్ గారు ఏమంటారంటే, వీళ్ళు రాజీనామా చేసేవాళ్ళు ఒక్కళ్ళే మా పార్టీ, మిగతా వాళ్ళు మా పార్టీ కాదన్న. ఇది కూడా నాయకత్వ పట్టుమకి ఒక మైనస్ పాయింట్. మీ పార్టీ కానటువంటి వాళ్ళు మీరు ఎందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవులు ఎంపీలు ఎందుకు ఇచ్చారు? అది మీ కార్యకర్తలకు మీరు మోసం చేసుకుంటారే కదా. రమేష్ గారు లాంటి కార్యకర్తకి ఎప్పటి నుంచో నల్లజర్లో పనిచేస్తారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఎప్పటి నుంచో 10 ఏళ్ళ పార్టీ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీ పార్టీ కానోళ్ళని తీసుకొచ్చి మీరు పెట్టుకొని ఈ రోజు వెళ్ళిపోయారంటే మా పార్టీ కాదు అని, అది ఇప్పుడు కూడా ఆ పార్టీ కాదు అన్న ఫీలింగ్ లో ఉన్నారు అంటే అది ఆ తప్పు ఎవరిది? నాయకత్వంలోనే కదా. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ పార్టీ వాళ్ళని నువ్వు గుర్తించక, నీ పార్టీ కార్యకర్త నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్రలో చెమ్లారెడ్డి గారితో అంటే మళ్ళీ తిరిగి సొంత గూటికి, అంటే రవికిరణ్ గారు, బీజేపీ అంటే మళ్ళీ సొంత గూటికి చేరాలనుకునేటువంటి నేతలకు సంబంధించి ఓపెన్గా అంటే ఇన్విటేషన్ ఆహ్వానం ఉంటుందా, లేకపోతే తిరస్కారమే ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటువంటి పార్టీ, చాలా వరకు కూడా ప్రయోజనాలు అంటారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఆశించి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి, తిరిగి మళ్ళీ వస్తే వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? సార్, ఇప్పుడు రాజీనామాలు వాళ్ళు పార్టీకే కాదు వాళ్ళ పదవులకు కూడా చేస్తున్నారు. అవును. సో ఇది అనైతికం, రాజ్యాంగబద్ధంగా తప్పేం కాదు, అనైతికమే కాదు. పార్టీ ఫిరాయింపు చట్టాలు ఉన్నాయి. అదేంటంటే 2/3 ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ ఫిరాయింపు చేస్తే
అది రాజ్యాంగబద్ధంగా ఓకే అది. ఇప్పుడు అది అలా జరిగినా తప్పులేదు, అలా జరిగినా తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బర్డ్స్, Okay. వాళ్ళు పదవులు రాజీనామా చేశారు, పార్టీ రాజీనామా చేశారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, లేకపోతే ఎలా కూడా ఇంట్లో కూర్చుంటారు. రాజకీయ సన్యాసం తీసుకుని వాళ్ళు ఇష్టం, అవును. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏదైనా పార్టీ అప్రోచ్ అయితే ఆ పార్టీకి ఇష్టమైతే తీసుకుంటారు. లేదు మేము రాజకీయాల్లో ఉన్నాం, ఇంకా చాలు జరిగింది, మేము రాజకీయాల్లో ఉన్నాం, దూరంగా ఉంటామంటే ఉంటారు. సో దీనిలో మన తప్పట్టిదే ఉంది. సోషల్ మీడియాలో రవి గారు, సోషల్ మీడియాలో కూటమి అభిమానుల లేకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి విధేయుల ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వచ్చేటువంటి వారందరూ కూడా కోవర్టులు, కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి, విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, వారితో కొంచెం జాగ్రత్త అనేటువంటి కొన్ని కూడా వస్తున్నాయి. ఆ కోణంలో చూడొచ్చా వీటిని? ఆ జాగ్రత్తలు ఎప్పుడు ఈ పార్టీ నాయకత్వం తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పురంధేశ్వరి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా మనం చెప్పింది ఏంటి, పార్టీలో రావాల్సిన వారికి మేము అన్ని బేరీజు వేసుకొని అన్ని చూసుకొని అప్పుడు తగు విధంగా లోకల్ నాయకత్వంతో కూడా మాట్లాడి, జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము ఎవరు పడితే వాళ్ళు తీసుకోము, మేము చూసి వాళ్ళ యొక్క నడవడి సరిగ్గా ఉందా లేదా, సరైన విధానం వెళ్ళారా లేదా, ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత ఉందా లేదా, అంటే సానుకూలత ఉందా, ఇవన్నీ చూసుకొని తీసుకుంటాం, అందరినీ అయితే తీసుకోమని చెప్పి అన్నారు. సో ఏ పార్టీ అయినా సరే ఆ బేరీజులు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు సదరు రాజీనామా చేసిన వాళ్ళు ఏ పార్టీకి వస్తారో చూద్దాం, తీసుకుంటారు లేకపోతే లేదు, అసలు రాజకీయాల్లో ఉంటారో లేదో చూద్దాం. సో వాళ్ళు పదవులకు కూడా రాజీనామా చేశారు కాబట్టి మెయిన్ గా ఫస్ట్ ఏంటంటే ఆ వైసీపీ పార్టీ మీద, నాయకత్వం మీద వాళ్ళకి పూర్తి విశ్వాసం పోయింది. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళు కనీసం పదవులు అట్టి పెట్టుకుని పార్టీ రాజీనామా చేస్తే అప్పుడు మనం తప్పట్టాలి. నువ్వు ఆ పార్టీ పదవులు అనుభవించి ఇలా పార్టీ ఇచ్చిన పదవులు అనుభవిస్తూ రాజీనామా చేస్తే తప్పట్టాలి. సో దీనిలో మనం తప్పట్టేది లేదు, తప్పట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్టాలి. ఎస్ రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక నారపరాజు నరసింగరావు గారు, అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరసింగరావు గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి సంబంధించి రమేష్ గారు అండ్ మిగతా టీడీపీ, బీజేపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఓవరాల్గా అసలు ప్రజలు ఏ విధంగా చూడాలంటే, గతంలో మనం చూసాం ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాల్లో వారు పార్టీ మారినటువంటి సందర్భాలు చూసాం. కానీ పదవుల్లో ఉన్నటువంటి, అంటే చట్టబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో, రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి పదవుల్ని కూడా వదిలిపెట్టి వచ్చేస్తున్నారు అని అంటే, 151 సీట్ల మ్యాండేట్ గతంలో వచ్చినటువంటి పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. అలాగైనా సరే రాజకీయంగా సర్వైవ్ అవుదాం అనుకుంటే గత కొన్ని రోజులుగా ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వ్యక్తిగత అంశాలు కావచ్చు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు, అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారి ఆ ఒక్కరు మినహా, అధినేత మినహా మిగతా అందరూ కూడా బయటకు వచ్చేసేటువంటి పరిస్థితుల్ని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే కల్పిస్తున్నారు అనేటువంటి ఒక మాట అయితే, ప్రజల్లో ఎలాగో విశ్వాసం కోల్పోయాం కదా, కూటమి విజయబావుట ఎగరవేసింది కదా, అటే వెళ్ళిపోదాం అనేటువంటి మాట కొంతమంది చెప్తున్నారు. ప్రజలు ఎలా చూడాలి, అసలు రాజకీయ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? మురళి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. దీనికి సంబంధించినటువంటి ఈ చర్చను మనం ఎలా చూడాలంటే, మొట్టమొదట ఈ రాజకీయాల్లో గత 20-25 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ప్రజలైతే ఈ విషయం గురించి ఎక్కడ అసలు చర్చ లేదు, పట్టించుకోవట్లేదు, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు లేదు. కారణం ఏంటంటే ప్రజలు చాలా ఇన్స్టంట్ విషయాల మీదనే ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం చాలా గవర్నమెంట్ చేసినా కూడా రేపు 5 సంవత్సరాల టర్మ్ పూర్తయిన తర్వాత ఆ ప్రభుత్వానికి ప్రజలు మళ్ళీ తిరిగి మ్యాండేట్ ఇస్తారా లేదా అనేటువంటిది చాలా అనుమానాలు ఉన్నాయి. దీనికి మన దగ్గర ఒక 100 ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్రజల కోణంలో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, రాజకీయ పార్టీలు అంటే అధినేతలు ప్లస్ ఈ మారుతున్నటువంటి యొక్క నాయకుల యొక్క అభిప్రాయాలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అసలు ఇది ఎందుకు మారుతున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది అంటే, ఒక 25 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అనేటువంటిది ఏ పార్టీకి లేవు. ఇవేందో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, కమ్యూనిస్టులు కూడా మనం 2014లో సిపిఐకి సంబంధించినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే దేవరకొండ నుంచి గెలిస్తే తెలంగాణలో అతను టిఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కమ్యూనిస్టులకు విలువలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకోవడానికి మనకి ఏమీ లేదు. మీకు గుర్తుందో లేదో మురళి గారు, ఇంద్రజిత్ గుప్తా, తర్వాత మన సోమనాథ్ చటర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు ఒక్కొక్కరు 8 సార్లు, 9 సార్లు, 10 సార్లు లోక్సభ గెలిచారు. విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళు
ఇప్పుడు మొట్టమొదట 52లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణం అంటే జీవితం ఉన్నంత కాలం అదే పార్టీలో కొనసాగారు. ప్రజలు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారని తెలిసే ఓటేశారు. వాళ్ళు ఏ రోజు కూడా మేము పార్టీ మారాలి, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాలి, లేకపోతే నాయకత్వం వైఫల్యం అవుతుంది లేకపోతే అని అనుకోలేదు. 404 స్థానాలు రాజీవ్ గాంధీకి వచ్చినా కూడా వాళ్ళు ఆ పార్టీలో అట్లాగే కొనసాగారు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నటువంటి వెంకటరమణ గురించి మాట్లాడుకుందాం. వెంకటరమణకు జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ చేశాడు అంటే, మామూలుగా చూసినట్లయితే ఈ అపాయింట్మెంట్ ఇవ్వటాలు, లేకపోతే ఇప్పుడు మన చౌదరి గారు చెప్పారు ఇంకేదో చేశారు, అది అంతకు ముందు కూడా ఉన్నారండి. ఇవన్నీ ఎప్పుడు కనపడతాయి అంటే ఫెయిల్ అయినప్పుడే కనపడతాయి తప్ప అంతకుముందు రోజు ఆయనకి ఏం అపాయింట్మెంట్ ఇవ్వాల. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు ఏమైతున్నాయంటే, ఈ అధికారం లేనిది ఇప్పుడు ఇందాకనే మన రవికిరణ్ గారు ఏమన్నారంటే ఫిల్టర్ చేస్తున్నాం అన్నారు. మేము అంటే మా పురంధరేశ్వరి అను చంద్రబాబు నాయుడు వాళ్ళు చాలా సీనియర్స్, ఫిల్టర్ చేస్తున్నాం అన్నారు. అసలు ఈ ఫిల్టర్ అనేటువంటి దానికి ప్రామాణికత ఏంటి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళెవరు అంటే ఇప్పుడు మన దగ్గర మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనో తెలంగాణలోనో ప్రాంతీయ పార్టీలో ఆ పార్టీలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండటం అనేటువంటి సహజం. కానీ సుదీర్ఘకాలం పార్టీ ఐడియాలజీ ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పోయాడు. మళ్ళీ తర్వాత లోక్సభ ఎన్నికల ముందు మళ్ళీ అతను వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విలువలు సిద్ధాంతాలు అనేటువంటిది ఏ పార్టీకి లేవు. మనం ఏదో గొప్పగా ఇవన్నీ ఎట్లుంటున్నాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ అనుకోవచ్చు కదా, అలాగే అప్డేటెడ్ పాలిటిక్స్ అనుకోవచ్చు కదా. ప్రజల నాడి పసిగట్టి నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ప్రజాభీష్టం ప్రజా కోరికలు అంటారు కదా. అసలు ప్రజలకు దీంతో సంబంధం లేదండి. కేవలం అసలు ప్రజలకు దీంతో సంబంధం లేదు. దేనికంటే ఈ యొక్క అధికారం అనేటువంటిది ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే ఈవెందో రేవంత్ రెడ్డి, ఆర్లు చంద్రశేఖరరావు, ఎవరైనా కూడా ఈ అధికారం ప్రజలు మాకు ఇచ్చినటువంటి టర్మ్ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అనేటువంటిది ఒక ఆలోచనని వాళ్ళకు నిరంతరం ఈ టర్మ్ మేము 5 సంవత్సరాలే ఉంటాము అనేటువంటిది అనుకుంటే అసలు ఈ రాజకీయాలు ఈ యొక్క ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించరు. ఇప్పుడు 164 స్థానాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయన వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఏం లేదు. కేవలం అంటే వాళ్ళని ఒకవేళ నిర్వీర్యం చేసామనుకుందాం ఇప్పుడు మనం కొద్దిసేపు, అలా అనేంత మాత్రాన ఈ ఫలితం అంతా శాశ్వతంగా ఉంటుందా? ఇంకో 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడంటే ఉండడు. కారణం ఏంటంటే పరిపాలన మీద 19 చూసాం. అంటే కూటమి చెప్తుంది ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టాం కానీ మళ్ళీ తిరిగి రాజకీయాల మీద ఎక్కడా కూడా అధినేత కానీ మాకు కానీ ఇది లేదు. వారంతట వారు వస్తుంటే మేము పెట్టినటువంటి ఒక కండిషన్, ఒక నిమిషం, రాజకీయంగా ఒక పెట్టినటువంటి ఒక కండిషన్, రాజీనామా చేసి రావాలనేటువంటి ఒక కండిషన్ మేము క్యాజువల్గా అన్నాం కానీ వారింత సీరియస్గా తీసుకుంటారని మేము అనుకోలేదు అనేటువంటి మాట. అయితే అక్కడ ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ మధ్య కాలంలో మనం 2014 తర్వాత మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క విషయంలో ఇప్పుడు మీరు లాస్ట్ ప్రస్తావించినటువంటి మాట ఏదైతే ఉందో ఏంటంటే రాజీనామా చేసి రావడం అనేటువంటిది, దీన్ని మనం 100% ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం. అంటే వాళ్ళు ఏ రకంగా రాజీనామా చేస్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అట్లా తెలంగాణలో ఇద్దరు ఈటెల రాజేంద్రను తర్వాత మన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి వచ్చారు. ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి వస్తున్న వాళ్ళు మాత్రమే రాజీనామా చేస్తున్నారు. ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి, దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలోకి వెళ్తున్నా కూడా. దేనికంటే కనీసం ఇక్కడైనా ఒక 1% అయినా విలువలు అనేటువంటివి నిరూపించుకున్నట్లయితే భావితరాలకు మనం ఎప్పుడైనా మన యొక్క పార్టీకి సంబంధించినటువంటి పార్టీ రాజీనామా చేస్తుంటే ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి కానివ్వండి, లేకపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీ లాంటి పదవిలో కూడా ఇది మనకు ఈ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు మనకు ఉండదు అనేటువంటిది ఒక బాధ్యతను గుర్తించడం కోసం రాజీనామా చేసి రావడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద అదొక బాధ్యత. ఆ చేర్చుకోబోయేటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే వాళ్ళని ముందే వాళ్ళకు ఒక డిమాండ్ లాగా పెట్టారో దాన్ని మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఇప్పుడు అన్ని రకాల విలువలు దిగజారినటువంటి నేటి పరిస్థితుల్లో మాత్రం అది ఖచ్చితంగా ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రమేష్ గారు ప్లీజ్ ఒక్క మాట. మీరు ఇందా నుంచి కూడా చెప్తున్నారు రాజీనామాలు చేసి తీసుకోవడం అనేది చేస్తున్నారు కదా, ఇది కరెక్టే కదా. అలాగే నరసింహరావు గారు కూడా ఇది ఆదర్శప్రాయం అని చెప్తున్నారు. ఈ రోజున వాళ్ళు రాజీనామాలు చేసినా సరే రాజ్యసభలో వాళ్ళు ఈరోజు 164 మంది
ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఆ సీట్లు మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీగా వస్తాయి. రేపొద్దున అదే మోపిదేవి వెంకటరమణ గారిని, బేదా మస్తానరావు గారిని మళ్ళీ అక్కడే కూర్చోబెట్టవచ్చు. ఆ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్సీలు కూడా అంతే, గవర్నర్ ద్వారా నామినేట్ టెక్నికల్ క్వాలిఫికేషనే కదా చూసేది రమేష్ గారు, మీకు తెలియదు సార్. ఇప్పుడు అదే పరిస్థితి ఏలూరు నగర మేయర్ గారు జాయిన్ అయ్యారు, నూర్జహాన్ బేగం గారు. ఆవిడ ఎందుకు రాజీనామా చేయలేదండి? ఒంగోలు మేయర్ గారు జాయిన్ అయ్యారు, గంగాడి సుజాత గారు. ఆవిడ ఎందుకు రాజీనామా చేయలేదండి? ఇలాగా లోకల్ పాలిటిక్స్, స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వాళ్ళ చేత ఎందుకు రాజీనామా చేయించట్లేదండి? నైతిక విలువలు పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, మరి వీళ్ళ చేత ఎందుకు రాజీనామా చేయించట్లేదండి? కేవలం శాసన మండలిలోను రాజ్యసభలోను మళ్ళీ మేము పెట్టుకున్న వ్యక్తులే గెలుస్తారు అనే ఏకైక ధీమాతోటి మీరు రాజీనామా చేసి వచ్చినా మీకే సీట్లు ఇస్తాం కదా అని వాళ్ళకి ఎరవేస్తున్నారు. ఆ ఎరలో వాళ్ళకి ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్లు ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీలు ఇవ్వకపోయినా ఆ తర్వాత వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి పెట్టవచ్చు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు ఏమున్నాయో మనకు తెలియదు. ఇవాళ ఆ సీట్లు మళ్ళీ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనే ఏకైక ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళతోటి రాజీనామాలు చేపిస్తున్నారండి. సరే, అది కూటమి పొలిటికల్ స్ట్రాటజీ అనుకుందాం. గ్రౌండ్ లెవెల్లో నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అప్లై చేస్తే చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఆదర్శవంతులు అని చెప్పి చెప్పొచ్చండి. అవును, ఇప్పుడు ఈ ప్రశ్న సంధించారు కాబట్టి దానికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అలాగే ఇప్పుడు వెళ్ళిపోయిన రమేష్ గారు స్పెసిఫిక్ గా చెప్తున్నానండి. ప్లీజ్ ఒక్కటే ప్రశ్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఆయనకు తప్ప ఎవరికి అర్థం కాదు. ఆయన పొలిటికల్ స్ట్రాటజీలో కదిపేటువంటి పావులే బయటికి వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా సరే కోవర్టులు అనేటువంటి మాట అనాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వీరవిధేయులే కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ జగన్ పట్ల వీరవిధేయతతోనే ఉంటారు. కానీ పరిస్థితులు తగ్గట్టుగా మారబోతున్నారు. ఇదంతా కూడా జగన్ ఎత్తుగడలు అనేటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ కోణంలో చూడొచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు అనే వ్యక్తి జగన్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఎందుకు వెళ్తున్నారు అనేది ఆయన మనస్సాక్షికి తెలియాలి, జగన్ గారి మనస్సాక్షికి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు అత్యంత సన్నిహితులు కాబట్టి. ఏమో రేపొద్దున కోర్టు గారు ఆ పార్టీకి వెళ్తున్నారేమో చెప్పలేం కదండి. మిగతా వాళ్ళు ఇప్పుడు బేదా మస్తానరావు గురించి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి అఫీషియల్ గా ఒప్పుకుంటున్నట్టే చెప్పలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ఒప్పుకుంటున్నట్టేనా ఈ అంశానికి సంబంధించి? వీరవిధేయులే కానీ ఒకవేళ ఆ ఉద్దేశంతో వెళ్తున్నారేమో అని అంటే ఎలా చూడాలంటారు ప్రజలు? నేను ఈ మాట ఒక మోపిదేవి వెంకటరమణ గారి గురించి మాత్రమే చెప్పగలను, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అంత రిలేటెడ్ గా ఉండరు. ఆయన మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో పాటు ఎన్నో జైలుకు కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి ఆయన. కానీ అందరూ స్పందిస్తున్నారు. కానీ రమేష్ గారు, అధినేత ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం ఎక్కడ కూడా మీడియాలో కానీ లేకపోతే పార్టీలో కానీ అంతర్గతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం కానీ బుజ్జగించేటువంటి ప్రయత్నం కానీ ఎవరైనా సీనియర్ నేతలు పంపించి? చాలా పొరపాటు మాట సార్. అధినేత మాట్లాడలేదు అనేది అసలు లేదండి. ఎందుకంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదండి, అపాయింట్మెంట్ మాట్లాడటం జరిగింది. రమేష్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా, కనీసం అయ్యో ప్లీజ్ కలవాలంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఆయన అంటే. ఇప్పుడు మీరు మాట్లాడారు అని అంటే అది ఎలా నమ్మేటువంటి పరిస్థితి సార్? కలవకుండా ఉండట్లేదు అనేది ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ కలిసి ఆయనతోటి ఫోటోలు దిగినవి ఆ పార్టీ వెబ్సైట్ లో వస్తున్నాయి, రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన కలవరు, మాట్లాడరు అనేది వీళ్ళు బయటికి వెళ్ళిపోతూ చెబుతున్న మాట తప్ప నిజంగా ఈ రోజున ఓడిపోయిన 175 మంది 11 మంది గెలిచారండి. మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది? 4 వెళ్ళారు బయటికి. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదండి. వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం లేదంటారా? సమయం కోసం వేచి చూస్తున్నారు అనేటువంటి మాట మాట సార్. అంతా ఇవన్నీ పుకార్లు, ఊహాగానాలు తప్ప అవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎవరైతే వ్యక్తిగత స్వార్థాలు ఉంటాయో, ప్రభుత్వం నుంచి ఎవరికైతే ప్రెషర్లు ఉంటాయో, వాళ్ళ వ్యాపారాల మీద కానీ లేకపోతే వ్యక్తిగత అవసరాలు, వాళ్ళ నీడ్స్ తీర్చుకోవడానికి ఉంటారు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అధికారం ఉన్న పార్టీలోకి వెళ్తారు. ఎందుకంటే అటే పోయేళ్ళు కూడా ఇటే పార్టీని మనం క్షీణింపజేస్తే రేపొద్దున మనకేదో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పాచిక వేశారు. అది ఆయనకే బూమరాంగ్ అయింది. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కళ్ళు మాత్రమే గెలిచి 2019లో అసెంబ్లీకి రావడం జరిగింది. అది గొట్టిపాటి రవికుమార్ గారు. ఇంకా లిస్ట్ ఎవరెవరిది ఉంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా ఏమైనా చర్చ జరుగుతుందా? మీకున్నటువంటి సమాచారం మేరకు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు బయటకు వెళ్ళబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మంది పేరు. యాక్చువల్గా బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు అనేది
ఆ పేరు మేమైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని ఎంపీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చనిపోతే ఆయన కొడుకుని మళ్ళీ ఎమ్మెల్సీ చేశారు. ఓకే. మరి ఆయన నైతిక విలువలు లేకుండా మరీ ఇంత యదవ రాజకీయానికి పాల్పడతామంటే అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నామండి. ఎందుకంటే కుర్ర వయసు అతను చిన్న వయసులో అతన్ని ఎమ్మెల్సీ చేశారు. చేసిన అతనికి నైతిక విలువలు లేవంటే ఏం చెప్పుకోవాలి సార్? పార్టీ సిద్ధాంతాలు నచ్చక వెళ్ళిపోతున్నారు. జయమంగళ వెంకటరమణ గారు నిన్న కొల్లి రవీంద్ర గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చినాయి. రమేష్ గారు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, రాబోయే రోజుల్లో ఉండేటువంటి రాజకీయ భవిష్యత్తు, యువకులు అంటున్నారు, ఇవన్నీ బెరీజ్ వేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అలా చూడకూడదు? పార్టీకి ఏ విధమైన నష్టం కలగదు సార్. ఎందుకంటే పార్టీలోకి నాయకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇవి కామన్ అయిపోయినాయి. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ప్రజలు ఆ లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి ఓటేస్తారు. వీళ్ళు పార్టీ మారిపోయారా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారా, ఈ పార్టీ నుంచి ఫైనల్ గా ప్రస్తుత పరిస్థితిని బట్టి రమేష్ గారు, ఫైనల్ గా ప్రస్తుత పరిస్థితిని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా ఆలోచిస్తోంది? అంటే దెబ్బ మీద దెబ్బ పడుతోంది, ఇటు రాజకీయంగా కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి నేతల అంశాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఎవరు వెళ్ళిపోతారు అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మానసికంగా ఏ విధంగా ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తలకు కూడా చెప్పాల్సినటువంటి మాట. ఏం చెప్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈ పార్టీలోకి అసలు పార్టీ నిర్మాణం కానీ అవి కానీ అప్పుడు చాలా ఏమీ లేని పరిస్థితి. ఆ రోజున విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ. కానీ కింద ఉన్న కార్యకర్తల బలంతో ఆయన 2014 ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న కేడర్ మొత్తం కూడా, కింద ఉన్న కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవడం జరిగింది. ఈ రోజుకి కూడా అదే కేడర్ అలా నిలబడి ఉండబట్టే 40% ఓటింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఖచ్చితంగా నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన ఈ పార్టీకి వచ్చిన నష్టమే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే నాయకులు వెళ్ళకూడదని చెప్పి ఆయన కోరుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడకుండా ఉండరు కదండి. ఖచ్చితంగా వెళ్ళొద్దు అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళకుండే అవసరాల కోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిష్మా అంతా అంటే మీరు అన్నట్టుగా గతంలో పార్టీ స్థాపించినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డితో నడిచారు. ఇప్పుడు అంతా కూడా చరిష్మా అంతా అటు డైవర్ట్ అయిపోయింది అనేటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయంగా అలా చూడొచ్చు అంటారా? సార్, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చరిష్మా తోటే పార్టీ పెట్టడం జరిగింది. ఆయన అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు. అలా అని చెప్పి ఒక్క రాజశేఖర రెడ్డి గారి చరిష్మా తోటే కాదండి, రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి యాడ్ అయింది. యాడ్ అవ్వబట్టే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి అత్యధిక మెజారిటీ తోటి అసెంబ్లీలో రమేష్ గారు ఏదైనా కావచ్చు, కానీ మరి మిగతా 4.5 ఏళ్ళు ఏ విధంగా పొలిటికల్గా సర్వైవ్ అవుతారు, లేకపోతే ఇతరత్ర ఎటువంటి స్ట్రాటజీతో 151 నుంచి 11 అంటే మళ్ళీ తిరిగి ఆ స్థాయిలో అధికారం చేపట్టాలి అని అంటే ప్రజల్లో కావచ్చు, పార్టీ నేతల్లో కావచ్చు, నాయకుడు ఏ విధంగా నమ్మకాన్ని కలిగిస్తారనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. చూద్దాం, దీనికి సంబంధించి మాట్లాడదాం. 23 సీట్లు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదండి. దీనికి చెప్పినటువంటి మాట, టీడీపీ దీనికి ఈ రోజు ప్రతిపక్షం అనేది కూటమి దీనికి సంబంధించి ఒక ఆన్సర్ ఇచ్చింది. రమేష్ గారు, కూటమి దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, మాకింత మెజారిటీ రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, ఆయన కానీ సరిగ్గా పరిపాలించుంటే మాత్రం మా అయితే ఇంకో 3-4 సీట్లు పెరిగేమో. కానీ వారు చెప్పినటువంటి మాటే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ రోజున 23 సీట్లు ఉన్న పార్టీ 3 పార్టీలతోటి కలిసి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఇప్పుడు ఇది అపోజిషన్ లీడర్షిప్ లేకపోవచ్చు, కానీ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా అంటే ప్రజల్లో పోరాడుతుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి దాదాపు 1 కోటి మందికి పైగా వారు కూడా కోరుకునేది అదే. రమేష్ గారు, అసెంబ్లీకి రావాలి, మళ్ళీ మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద ఎటువంటి భేషజాలు కూడా అన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి, మళ్ళీ ప్రజల్లో కలియతిరగాలి. అదే హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. రమేష్ గారు, ఆ కేసు స్టేటస్ ఏంటో చూసి దాని ప్రకారం ముందుకు నడుద్దామనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఇప్పుడు అసెంబ్లీలో వచ్చేసి ఈ 2-3 నెలల్లో ఆయన చేసేసేది ఏమీ లేదు సార్. ఇంకా ప్రజల్లోకి ఉంది. కార్యకర్తలు కానీ లేకపోతే అభిమానులు కానీ కోరుకునేది ఏంటి అంటే ప్రజల్లో తిరగాలి, అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష హోదా ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఇవన్నీ ఎలా మళ్ళీ ప్రజల్లోకి రావాలి, మళ్ళీ తిరగాలి మా నాయకుడు అనేటువంటి ఒక ఆలోచన మాట్లాడదాం. నిలదీస్తారు. చూద్దాం దానికి సంబంధించి. రైట్.
శరత్ చౌదరి గారు, సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. టెక్నికల్గా అయితే రాజీనామాలు చేయిస్తున్నారు కానీ అఫీషియల్గా కూడా మళ్ళీ వాళ్ళకే కట్టిపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయిగా, ఇదేటువంటి రాజకీయం అనేటువంటి ఒక ప్రశ్న వైఎస్ఆర్ స్థానిక సంస్థలు ఎందుకు చేపించట్లేదు అడగండి సార్. ఎస్, అది కూడా చెప్తారు వారు, ప్లీజ్ శరత్ గారు. ఇప్పుడు ఎవరికి కూడా మనము ఒక కండిషన్ పెట్టి మీరు ఈ కండిషన్ తోటి అయితే మా దగ్గరికి రండి, లేదా మేము ఖచ్చితంగా మిమ్మల్ని నామినేట్ చేస్తాము అనే దాన్ని ఇట్లా కన్ఫర్మేషన్ తోటి మేము ఎవరిని కూడా రమ్మని చెప్పట్లేదు. మీరు రాజీనామా చేయండి, అక్కడ స్థానికేతరంగా ఏదైతే సమస్యలు లేక అక్కడ ఉన్న లీడర్స్ కానీ వీళ్ళందరితోటి సఖ్యతగా ఉండండి. ఆ తర్వాత తగిన టైంలో తగిన ప్రాధాన్యత మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఏమనంటే, దగ్గర 100 రోజులు అవుతుందండి, మీరు ఇప్పటి వరకు ఇంకా ఎందుకు నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఎవరికి ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నారు అని ఒకరు అడిగితే క్లియర్ గా చెప్పారు. ఏమనంటే, ఇదివరకు ఇండిపెండెంట్ గా ఒక డెసిషన్ తీసుకునే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది ఒక కోalition గవర్నమెంట్, ఒక మిత్రపక్షాలతోటి కూడుకున్న గవర్నమెంట్ కాబట్టి ఎక్కడ ఎవరు కూడా మనస్తాపానికి లోనవ్వకుండా అందరికీ ప్రాధాన్యత ఇచ్చుకుంటా వెళ్ళాలి అనేదే ఆయన ఉద్దేశం. సో ఈ 75 రోజుల్లో ఏదైతే జరుగుతుందో వీటన్నిటిలో అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటా తగిన టైంలో తగిన డెసిషన్ తీసుకుంటా, దాంతో పాటుగా వచ్చే రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు కావచ్చు, బీజేపీ సహకారం అనేది చాలా హై ప్రయారిటీలో ఉంది ఇప్పుడు. సో వాళ్ళు రాష్ట్రానికి ఎంతో మేలు చేసే విధంగా ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు ఈ అభివృద్ధిని చూసి అక్కడున్న వైసీపీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని చూసి వాళ్ళు బయటకు వస్తున్నారే కానీ మీరు ఖచ్చితంగా మాకు మేము ఏదైతే పదవికి రిజైన్ చేస్తున్నామో మాకు అదే ఇవ్వండి అనే కండిషన్ పెట్టే స్టేట్ లో వాళ్ళు లేదు. వచ్చేటువంటి వారు శరత్ గారు, ఇక్కడ లేదు. ఒక నిమిషం శరత్ గారు, వచ్చేటువంటి వారి పేర్లు ఆ రెడ్ బుక్ లో కానీ ఉంటే ఆ రెడ్ బుక్ లోంచి చెరిపేసేటువంటి అవకాశాలు ఉంటాయా? దీనికి సంబంధించి వచ్చేటువంటి వారి చట్టపరమైనటువంటి చర్యలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఆ కోణంలో చూడొచ్చా? ఏంటండి రెడ్ బుక్ అనేది ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు టీడీపీలో ప్రస్తుతానికి. వచ్చేటువంటి వారి పేర్లు కానీ ఆ రెడ్ బుక్ లో ఉంటే, లోకేష్ బాబు గారు ఇంకా పుస్తకం ఓపెన్ కూడా చేయలేదండి. ఒకవేళ ఉంటే వాటందరికి అయ్యే వచ్చేస్తున్నాయి అన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని జరిగినాయి, ఈ పరిస్థితి ఇది అని వాళ్ళందరికి వాళ్ళే ముందే వచ్చేస్తున్నారు. ఇంకా రెడ్ బుక్ ఏది ఓపెన్ చేయాల. అది ఓపెన్ చేస్తే ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కానీ రెడ్ బుక్ లో ఉంటే అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్. రమేష్ గారు లెట్ హిమ్ స్పీక్. రమేష్ గారు ప్లీజ్ వారిని చెప్పనివ్వండి ప్లీజ్. దాన్ని ఎలా చూడాలంటారు? ఒకవేళ రెడ్ బుక్ లో ఉంటే మాత్రం చెరిపేసేటువంటి అవకాశాలు ఉంటాయి, అరెస్ట్ చేస్తారా? రెడ్ బుక్ 90% ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉండదు సార్. 90% ఏంటంటే వాళ్ళందరికి వాళ్ళే ముందే అన్ని ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అనేది ముందే బయటపడుతున్నాయి కాబట్టి ఆ పుస్తకం తోటి ఎటువంటి ఉపయోగం తర్వాత ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఇండికేషన్ ఇచ్చినట్టేనా? ఒకవేళ రెడ్ బుక్ లో మాత్రం వారి పేర్లు ఉంటే డెఫినెట్ గా వారిని దాంట్లోంచి తీసేసేటువంటి పరిస్థితులే ఉంటాయనేటువంటి మాట గతంలో వారు చెప్పారు నారా లోకేష్. ఇప్పుడు కూడా రెడ్ బుక్ లో పేరు ఎందుకు రాస్తున్నారు అని అంటే రాశారు ఇదివరకు. అండ్ పాదయాత్రలో కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఎవరైతే అధికారులు ఇప్పుడు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రమశిక్షణకి లోబడి కాకుండా ఒక పార్టీ నాయకుల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళ గురించి మాత్రమే. పార్టీలోకి వచ్చినటువంటి వారి మీద అవినీతి అక్రమాలు కానీ ఒకవేళ వెలుగు చూస్తే మా పార్టీ వ్యక్తే కదా అని చూసి చూడనట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఆల్ ఆర్ ఈక్వల్, ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తుంది టీడీపీ. ఎలా చూడాలి? చట్టం ముందు కంపల్సరీగా ఎవరైనా సమానమేనండి. ఒక నిన్న కూడా మీరు చూసినట్లయితే కేబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే కొంతమంది ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు క్లియర్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ వల్ల పార్టీకి కావచ్చు ఇంకా ప్రభుత్వానికి కావచ్చు ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు. కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి, సో అవి మీరు ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకోండి, లేదంటే తీవ్రమైన పరిణామాలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇదివరకు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేకైనా ఏ ఎమ్మెల్సీకైనా ఇటువంటి వార్నింగ్ కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగారండి? డోర్ డెలివరీ సేవలు చేసినా కూడా వార్నింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. ప్రభుత్వం ఏదైతే క్రమశిక్షణకి లోబడి అందరినీ ఒకే దాటి మీద నడిపిస్తారు.
అందరికీ ఒకటే ఉంటదన్నమాట ఫైనల్ గా ఒక్క ప్రశ్న. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో వారు బయటకు వస్తున్నారు అనేటువంటి కోణంలో ప్రజలు చూడాలా, లేకపోతే టీడీపీఏ వారిని టెక్నికల్గా రాజీనామాలు చేయించి అటు పార్లమెంట్లో కానీ లేకపోతే ఇటు ఎమ్మెల్సీల విషయంలో కానీ బలం పెంచుకుందాం అనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీతోటి ఇదంతా చేస్తోంది అనేటువంటి కోణంలో ప్రజలు చూడాలంటారు? ఎలా చూడాలి ఇది? సార్, రెండు విధాలుగా చూడొచ్చు. మీరు చెప్పిన రెండు విధాలు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, టెక్నికల్ గా చూసుకుంటే ఇప్పుడు ఇదివరకు 3 రాజధానులు అని చెప్పారు. ఆ టైంలో మాకు ఎమ్మెల్సీలో మేము హై మెజారిటీలో ఉన్నాం గత 20 రోజుల ముందు వరకు కూడా రాజకీయాలకు సంబంధించి ఎక్కడా రాలే. పరిపాలన విషయంలోనే విమర్శలు వచ్చాయి, లేకపోతే పరిపాలనలో ఇది బాగా చేస్తున్నారు, గతంలో ఇది చేయలేదు, అది ఇదని ఈ మాటలు వినిపించాయి. కానీ రాజకీయంగా మాత్రం గత 20 రోజుల నుంచే వస్తున్నటువంటి మాట ప్రజల్లో కూటమి మీద లాగేసుకుంటున్నారనేటువంటి ఒక ఇండికేషన్ వస్తుందా, లేకపోతే అసంతృప్తితో బయటకు వస్తున్నారనే దానికి సంబంధించి వారితోనే ఏమైనా చెప్పించేటువంటి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తి అయితే ఉందండి. అటు నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అసంతృప్తి ఉంది. దానితో పాటుగా రాష్ట్రం ఏదైతే బాగుపడుతుందో దాంతో పాటు వాళ్ళ ప్రమేయం కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని ఏదైతే ఆలోచిస్తున్నారో అది కూడా స్వాగతిస్తున్నాం మేము. రైట్ చూద్దాం దీనికి సంబంధించి. రైట్ మురళీ గారు, ఎస్ ఆ స్థానిక సంస్థలు అడగలేదు మరి మీరు? ఎస్ దానికి సంబంధించి షరతు చెప్పాలి. ఆడ అయ్యిందే ఇప్పటికి ఇంకా 100 రోజులు కూడా కాలేదన్న. ఇంకొక 6 నెలల్లో మళ్ళీ రాజకీయ పరిణామాలు స్థానికంగా రమేష్ గారు సూపర్ 6 గురించి వాటి గురించి అడగట్లేదు. లోకల్ పాలిటిక్స్ రమేష్ గారు ఒక నిమిషం, శరత్ గారు నేను మాట్లాడతాను ఒక నిమిషం. రమేష్ గారు, రాజకీయాల్లో ఏదైనా సరే టెక్నికల్ సంబంధించి ఆ విషయాలు పక్కన పెడితే, రాజ్యాంగబద్ధంగా ఇవన్నీ పక్కన పెడితే, వారి ఇష్టానుసారం లోకల్లో ఉండేటువంటి సపోర్ట్ కావచ్చు, అప్పటికప్పుడు ఉండేటువంటి ట్రెండ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. మీకు తెలియదు కాదు, కాకపోతే వారి నోటితో చెప్పించడానికి మీరు అడుగుతున్నారు. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం ఆదర్శవంతం అని అంటున్నారు కదా, అది కింద నుంచి లేకుండా పై స్థాయిలో ఉంటే ఆదర్శవంతం. పార్లమెంట్ అలాగే అసెంబ్లీ విషయంలో జరిగినట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా జరుగుతుందేమో ఇంకొక వారం కానీ, లేకపోతే మరో 4 రోజులు వేచి చూద్దాం. అలా జరుగుతుంది. తప్పులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆదర్శవంతంగా చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు కదా. చూద్దాం స్థానిక సంస్థల్లో అప్లై చేయట్లేదు. చూద్దాం దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. రైట్ రవికిరణ్ గారు, సో అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి వారికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఉండేటువంటి విధేయతలు ఇవన్నీ పక్కన పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నా, లేకపోతే పార్టీల స్ట్రాటజీస్ ఏమైనా అయి ఉండొచ్చు, బట్ ఏ కోణంలో చూడాలి అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ ప్రజల్లో చాలా రకాలుగా ఉన్నటువంటి సందేహాలు. బీజేపీ ఎందుకు వారిని మళ్ళీ తిరిగి వస్తాము అంటే ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఎలా చూడాలి దీన్ని? ఎవరిని ఆహ్వానించాము ఇప్పుడు? వస్తాము అని అంటే తిరిగి వెల్కమ్ అనేటువంటి పేపర్లో వచ్చింది కదా సార్, దాని గురించి అడుగుతున్నారు. మా అధ్యక్షుడు గారు చెప్పారు కదా, మాకేంటి సంబంధం? రమేష్ గారు ప్లీజ్ నేనేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ రాజీనామా చేసిన వాళ్ళు ముందు మరి అభినందించాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు పదవుల్లో అనుభవిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి టెక్నికల్ అడ్వైస్ కింద చూస్తున్నారు. రవికిరణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక టెక్నికల్ అడ్వైస్ కింద చూస్తున్నారు దాన్ని బాగా. ఏమంటారు? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక టెక్నికల్ అడ్వైస్ కింద ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా చూడొచ్చు అది? మీ వాయిస్ సరిగ్గా వినపట్లేదు కానీ నేను నా పాయింట్ ఏంటంటే, ముందు వాళ్ళు అసలు పదవులకు కూడా రాజీనామా చేసేయటం ఒక మంచి విషయం. అయితే ఇందాక వైసీపీ ప్రతినిధి వారేమంటారు, మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తారు ఎందుకంటే 164 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలాగే తెలంగాణలో కూడా కేశవరావు గారు రాజీనామా చేశారు ఎంపీగా, మరి తర్వాత ఆయనకి ఇవ్వలేదు కదా. అభిషేక్ మను సింఘి వచ్చారు పిక్చర్ లోకి, ఆయన ఎంపీ అయ్యారు, రాజ్యసభకి వెళ్ళారు. సో ముందు వాళ్ళు రాజీనామా చేశారు, వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారో చూద్దాము, ఆ పార్టీకి వెళ్ళాక ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారో చూద్దాం. టికెట్ ఇచ్చినప్పుడు అనండి, మీరు టికెట్ ఇచ్చినప్పుడు అనండి. ఎందుకంటే తొందరపడిపోయి ముందే ఎందుకు, వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారో తెలియదు, రాజకీయాలు ఉంటారా వైదొలుగుతున్నారా ఏంటో చూద్దాం. రేపు ఎన్నికలు రావు కదా, 3-4 నెలల తర్వాత వస్తాయి, ఇమీడియట్ గా అయితే రావు కదా, 3-4 నెలల తర్వాత వస్తాయి. వచ్చినప్పుడు చూద్దాం ఏముంటే పరిస్థితి. ముందు వాళ్ళు రాజీనామా చేసి వెళ్తే, ముందు అసలు వైసీపీ పార్టీ
వాళ్ళు రాజీనామా ఎందుకు చేయలేదు, వీళ్ళు రాజీనామా చేయలేదు అని అడిగే అసలు నైతిక హక్కు వైసీపీ పార్టీకి ఉందా? మా పార్టీ నుంచి వెళ్తున్నారు కదా ఇందాక సార్. చెప్పినట్టు రమేష్ గారు, please, let him 2019 speak. Let him తర్వాత speak. ముఖ్యమంత్రి అయ్యాక ఆ పార్టీకి అత్యధికమైన మెజారిటీ 151 సీట్లు ఇస్తే వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు కదా, రాజీనామాలు చేసేది తీసుకోలేదు కదా. ఇది ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ లో కూడా నేను ఆశ్చర్యపోయాను. కాకినాడ కార్పొరేషన్ లో ఎస్ నేను బీజేపీ నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017 ఎన్నికలు జరిగితే నేను అధ్యక్షుడిగా ఉండి బీజేపీ మూడు కార్పొరేటర్ గెలుచుకున్నాము. అలాగే టీడీపీ ఉమ్మడిగా వెళ్ళాము. వాళ్ళేమో టీడీపీ వాళ్ళు 37, మొత్తం 40 ఉంటే 10 మాత్రమే వైసీపీ ఉన్నారు. అలాంటిది 2019 ఎన్నికలు అయిపోయాక మా బీజేపీ కార్పొరేటర్ లాగేసుకున్నారు, రాజీనామా చేయించలేదు. టీడీపీ కార్పొరేటర్ లాగేసుకున్నారు, రాజీనామా చేయించలేదు. వాళ్ళు మేమే మార్చేసుకున్నారు. సో ఇవన్నీ చేసిన వాళ్ళు, ఏ నైతిక విలువలు పాటించిన వాళ్ళు ఈ రోజు నైతిక విలువ గురించి మీరు చేయలేదు, మీరు ఇచ్చేయలేదు అని అడగకూడదు. అసలు ఆ నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు, దాన్ని అడిగే పరిస్థితి లేదు. రైట్ మాట్లాడండి ప్లీజ్. ఎస్ కాదు కదా, ఒక్క నిమిషం. ఆయన చెప్పారు కదా సార్, నేను మామూలుగా అయితే ఆ నైతిక విలువల గురించి అడగను. చంద్రబాబు నాయుడు గారు రాజీనామాలు చేపించి తీసుకోవడం అనేది ఆదర్శప్రాయం అని చెప్పి నరసింహరావు గారు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను. లేకపోతే వారితోనే మాట్లాడదాం ఒకసారి. నరసింహరావు గారితో మాట్లాడదాం ఒకసారి. దాని రాజీనామా చేయలేదు, దీని రాజీనామా చేయలేదు. రవికిరణ్ గారు ప్లీజ్. రైట్. నరసింహరావు గారు, సో అది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్. నరసింహరావు ఎస్. నేను చెప్పేది అదే, మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, అంటే అసలు ఈ యొక్క ఇప్పుడు మన చర్చ అంతా కూడా ఇది శాశ్వతం కాదు. అంటే ఎందుకు ఏది శాశ్వతం కాదు అంటే, చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపుల్ని 2014-19 ప్రోత్సహించాడు. అయినా ఆయనకి 23 స్థానాలే వచ్చాయి. ఇందాక మన రమేష్ గారు చెప్పినట్టు కేవలం గొట్టిపాటి రవికుమార్ మాత్రమే గెలిచాడు, 22 మంది ఓడిపోయారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా ప్రోత్సహించాడా లేదా మళ్ళీ చర్చ పక్కన పెట్టినా ఆయనకు 11 స్థానాలే వచ్చాయి, 11 వచ్చాయి. కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల వల్ల అధికార పక్షం ఇంకా మరింత బలపడుతుందని కానీ, ప్రతిపక్షం మరింత బలహీనపడి అసలు ఆ పార్టీయే ఉనికిలోకి లేకుండా పోతుందనేటువంటి చర్చ అర్ధరహితం. ఇప్పుడు మనం దీనికి ఏవి ప్రామాణికాలు కావు, ఏవి అసలు మనకు సాంకేతికంగా కూడా నిలబడవు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకు ఉండేటువంటి ఎజెండా ఏంటి, ప్రజలు ఆ యొక్క దానికి ఎంత గ్రేడ్ ఇస్తారనేటువంటి దాన్ని బట్టి అధికారం మారుతుంది తప్ప అటు ఇటు మారుతుండేటువంటి వాళ్ళ వల్ల అసలు ఏ పార్టీకి ఉపయోగం లేదు. కనీసం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చేర్చుకునేటువంటి వాళ్ళు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ కనీసం ఒక 5 సంవత్సరాల పాటు ఇంటి దగ్గర ఉండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఇక నేను ఇందాక నుంచి రమేష్ గారు ఏమంటున్నారంటే నరసింహరావు గారు అన్నారు. నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నా. అంటే అసలు లేదా ఇప్పుడు మనం 2014 నుంచి చూస్తున్నాం సార్. అంటే రాష్ట్ర విభజన తర్వాత దగ్గర నుంచి కేసీఆర్ 2 టర్మ్ లో మొత్తం తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో తీసుకున్నాడు. అయితే ఆ 3 టర్మ్ అంటే ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే ఈయన ఈసారి మంచి పని చేశాడు కదా. ఇప్పుడు మొదటి టర్మ్ లో చంద్రబాబు నాయుడుని చేయలేదు అని మనమే అంటున్నాం. చేసినప్పుడు రెండింటిని ఒకే ఘాటున కట్టలేం కదా. మనం అతన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అభినందించాలి, ఎవరినైనా విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా విమర్శించాలి. ఇందాక మన చౌదరి గారు చాలా అద్భుతమైనటువంటి మాట, అంగీకారం ఒకటి ఒప్పుకున్నారు సార్. అంటే మనం ఎందుకు తీసుకున్నారు వాళ్ళని అంటే అవసరాలు అట్లుంటాయండి అని చెప్పారు. అంటే ఇది కూడా సభాముఖంగా వారు అంగీకరించారు కదా, దాన్ని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక పార్టీ ప్రతినిధిగా అట్లా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఇంతమంది లక్షల మంది చూస్తున్నప్పుడు అది మనం అభినందనే. అంటే ప్రతి విషయానికి కూడా 2 పార్శ్వాలు ఉంటాయి. అసలు ఈ మధ్య కాలంలో అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే మీరే అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో కొంత మారినట్టుగా కనపడుతుంది. చాలా అది నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇప్పుడు ఆయన మార్పు అనేటువంటిది రాష్ట్రానికి అవసరం అని అనుకుంటున్నా. కారణం ఏంటంటే రాజధాని, అమరావతి, పోలవరం ఇలాంటివి ఉన్నాయి. ఈ మార్పు అనేటువంటిది ఈ యొక్క టర్మ్ అంతా 29 వరకు అట్లాగే ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం తీసుకుంటే మళ్ళీ 2029 ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఏమీ లేదు కాబట్టి ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఒకవేళ సరే పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్ని పక్కన పెట్టిన ఉన్నటువంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ మాట్లాడినట్లుగా కూడా చంద్రబాబు మాట్లాడట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ అంతా ఒకవేళ బలపడినా కానీ ఇమ్మీడియట్ గా రాష్ట్రానికి ఆ స్థాయిలో బెనిఫిట్స్ వస్తాయా అంటే అదొక క్వశ్చన్ మార్కే. సార్ మీరు ఒక మంచి కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. మనం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వెళ్ళాలి. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు 2014-19లో ఇంతకంటే ఎక్కువ అగ్రెసివ్ అనుకోండి, లేకపోతే ఇంకా ఇది అనుకోండి, పోయి నరేంద్ర మోడీని వ్యతిరేకించి బయటకు వచ్చాడు. అవును. బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ దారుణమైనటువంటి ఓటమికి గురైంది. ప్లస్ దాని తర్వాత అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటిది అంటే పొలిటికల్ సర్కిల్లో ఏంటి 1924 చాలా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని అనుకుంటున్నాం. అందుకనే ప్రజల తీర్పును బట్టి మనం మాట్లాడుకుందాం. అంటే మన అభిప్రాయాల కంటే కూడా ప్రజల తీర్పును బట్టి. కాబట్టి ఆయన ఒక దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బని తేరుకొని గుర్తుపెట్టుకున్న తర్వాత అంటే వచ్చిన తర్వాత ఇంకా అలా ఉండడు అనేటువంటిది అనుకుందాం పాజిటివ్ యాంగిల్లో. అంటే నితీష్ కుమార్ లాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆయన వాళ్ళతో సహేజ్యగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకుంటే అంతకంటే కావాల్సింది తిరగబడితే వచ్చేటువంటి రిజల్ట్ ఏందో తిరగబడితే వచ్చేటువంటి రిజల్ట్ ఏందో గతంలో చూశారు. కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో కాకుండా రాబోయే రోజుల్లో వారు చెప్పినట్టుగా 2047 నా విజన్. గతంలో 2020 పెట్టుకున్నారు, ఇప్పుడు 2047. అప్పటి వరకు కూడా రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ప్రగతి పదంలో నడిపిస్తుందని బలంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ రమేష్ గారు, అలాగే శరత్ గారు, రవికిరణ్ గారు, నరసింహరావు గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.